సివిల్ సర్వీస్ అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మనం ప్రీవియస్ గా జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలాంటి స్థాయిలో ఇచ్చారు, దాంట్లో ఎంతవరకు మార్కులు పొందడానికి అవకాశం ఉంది, దాన్ని రివ్యూ చేసినప్పుడు ఈజీగా అనిపిస్తుందా, టఫ్ గా అనిపిస్తుందా, లేదా ఏ ప్రశ్నలు ఈజీగా ఇచ్చారు, ఏది అప్లికేషన్ టైప్ లో ఇచ్చారు, ఏది విద్యార్థులు రాయడానికి ఎక్కువ స్కోప్ ఉంది, ఇలాంటి అన్ని అంశాలను మనం ఈరోజు అనాలిసిస్ లో భాగంగా, రివ్యూలో భాగంగా మనం చర్చించుకోబోతున్నాం. అందులో ఒక్కొక్క అంశం చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అనేది కంపల్సరీ. క్వశ్చన్ నెంబర్ 5 అనేది ఇది 50 మార్కులకి ఇస్తాడు. 50 మార్కులు అడిగింది ఏమిటి? ఒక్కొక్కటి 15 మార్కులు. ఈ క్రింది పద్య సమకాలీన వ్యక్తుల దురన్యాయాలను కవి ఏ విధంగా చిత్రీకరించాడు? నిజానికి ఇది గబ్బిలంలోది అని ఐడెంటిఫై చేశారు, కానీ పార్ట్ పేపర్ 2 పార్ట్ డి, అలాగే గబ్బిలం రెండో భాగం సుమారుగా 80 నుంచి 90 మధ్యలో ఇది ఉంటుంది. 85వ నెంబర్ అనుకుంటా. పదవు పదవుల పీటలెక్కి అనువారలు లంచపు వాడెన్ పదలన్. అంటే ఎలాగుంది లంచగొట్టితనాన్ని ఇందులో అడిగింది ఏమిటి? పదవులు, 2 లంచం, 3 వేషం, 4 పేదల పేదలను దోచుకోవడం, విచిత్ర వేషధారణ అంటే విచిత్ర భక్తులు, లంచగొండితనం అంటే ఈ 4 రకాల అంశాలని ప్రస్తావన చేస్తుంది. పదవుల పేరుతో లంచాలను తినేటువంటి వాడు, వేషాల పేరుతో దోచుకునేటువంటి వాడు, ఇలాంటివన్నిటిని సంఘాల దురన్యాయాలు. వీటిని మీరు యూపీఎస్సీ కనుక రాసినట్లయితే ఈ క్వశ్చన్ మీరు క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్ 2లో పార్ట్ బిలో గబ్బిలం పార్ట్ 2 లేదండి సిలబస్. అందువల్ల ఈ క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తే ఈ 10 మార్కులు ఎవరికి రావు, మొత్తం క్యాన్సిల్ అయిపోయే అవకాశం. ఇది ప్రమాదం. అందువల్ల క్యాన్సిల్ చేయటం వల్ల రాసిన వాళ్ళకి ప్రమాదం, రాయని వాళ్ళకి ఇబ్బందులు. టోటల్ గా మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తే అప్పుడు మీకు మార్కుల స్కోర్ తగ్గే ఛాన్స్ కూడా ఉండొచ్చు. రెండవ చూడండి, మా పూర్వాంధ్ర ధరాధినాయక కథా మంజూషికారత్నం. ఇది ప్రాంతీయ అభిమానం, చాలా ఇంపార్టెంట్. అది చాలా సార్లు అడుగుతూ ఉన్నారు. ఇది ఏమిటిది అంటే, ఎందుకు రాస్తున్నాడు ఈ ఆంధ్ర ప్రశస్తి అని, దాని కావ్య ఉద్దేశాన్ని ఆయన చెప్పినటువంటి విషయం ఆయన మాటల్లో, ఇది మంజూషిక కథ అనేటువంటి రత్నాలతో పొదిగిన పెట్టి అంటారు. ఈ నేపథ్యంతో ప్రాంతీయ అభిమానం అంతా కూడా అంటే ఏనాడు వాళ్ళు పరిపాలన చేశారంటే ఆ రాజులు, ఆ పరిపాలన వైభవాన్ని ఈ రోజు ఎందుకు ఉండటం లేదని జాతీయ ఉద్యమ భావాన్ని, ఇటు రాష్ట్ర ఉద్యమ భావాన్ని ప్రేరేపించడం ప్రధానంగా జరిగేటువంటి విధానం ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్ర సోదరులకు దీన్ని ఈ కథా మంజూషికని అందిస్తున్నాను. ఇది జాగ్రత్తగా రాసి దీంట్లో కూడా 8 మార్కులు పడే ఛాన్స్ ఉంది. తర్వాతది నరజాతి సమస్తం. ఇది చారిత్రక అధ్యయనానికి సంబంధించి శ్రీశ్రీ పేర్కొన్న భావాలు. చారిత్రక అధ్యయనం ఏమిటండి? చరిత్ర ఏం చెప్తోంది? చరిత్ర అంతా దోపిడీ చెప్తోంది, అరాచకం చెప్తోంది, బలవంతుడు బలహీనుడి బలహీనుడి కథను చెప్తోంది. ఇవన్నిటినీ ఇందులో ఇది నరజాతి చరిత్ర సమస్తం పరస్పరం హరణోద్యోగం, హరించేయడం. అలా మీరు ఒక్కొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దేనికోసం చెప్తున్నాడు. అలా బీభత్స రస ప్రధానం, రణరక్త ప్రవాహ సిక్తం. యుద్ధాలు ఎందుకు చేశారు అంటే వీళ్ళు యుద్ధ విరక్తి కలిగినటువంటి వాళ్ళ అభ్యుదయ కవి. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనేటువంటి భావన ఉన్న వాళ్ళు అభ్యుదయ కవులు. ఈ నేపథ్యంలో మనం చారిత్రక అంటే ఒకటి ప్రధానంగా ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 1లో అనేక రకాల విధ్వంసక అంశాలు జరిగినాయి. అలాగే వరల్డ్ వార్ 2లో కూడా అలాంటి పరిస్థితుల్ని ఇందులో చూపిస్తున్నాడు. ఇవన్నీ చారిత్రక అంశాలతో కూడినటువంటి అంశాలు. వాటిని కనుక మనం జాగ్రత్తగా కోట్ చేస్తే 8 మార్కుల వరకు పడే ఛాన్స్. తర్వాత కావ్య వస్తువు
అంటే కావ్యానికి చివరన రెండో పంక్తుల్లోనే ఉంది అనేది సమర్థించండి. చూడండి చాలా జాగ్రత్తగా గనక రాస్తే ఇది 10కి 10 మార్కులు పడే వస్తువు. కావ్య వస్తువు అంటే ఏమిటి? కావ్య కథ. కావ్యానికి సంబంధించినటువంటి కథ ఏమిటిది? కొండవీటి పాదు కొన్నట్టి మట్టిలో సైతము కర్పూర సౌరభము. ఈ కర్పూరం ఎవరండి? కర్పూరము కర్పూర వసంతరాయలు. సౌరభం ఎవరు? లకుమ. పాదుకొన్నట్టి మట్టి. పాదుకొన్నట్టి మట్టి ఏది? కొండవీడు. కొండవీడు సామ్రాజ్యంలో సర్వం సహా మొదట అంటే ఆరంభంలో ఆ రాజు వచ్చినటువంటి సర్వంకష అని చెప్పి మొదలెట్టి రాజాది రాజమార్తాడు అన్నట్టుగా వస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎత్తుగడ, మధ్యలో నాట్యం, ఆ తర్వాత రాణి రావటం, ఆ తర్వాత అంటే ఒక్కొక్క మొత్తం కావ్య అంశానికి సంబంధించిన ఇవన్నీ ఏమిటి? ఫ్లక్చుయేషన్స్ అన్నమాట. ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది కదా. దీని ద్వారా ఉత్కంఠని తీసుకొస్తాడు. రాణి మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుంది. కాబట్టి నువ్వు పాలలో ముంచుతావో నీటిలో ముంచుతావో నీ ఇష్టం అని చెప్పి వదిలేస్తుంది. అప్పుడు ఈమె బాపు తెచ్చుకొని గుండెల్లో పొడుచుకొని నా నాథుడివి నువ్వే, నా ప్రాణుడు నువ్వే, నీ కోసం నేను దేశంబో ఒకవైపు, నీ ప్రేమ ఒకవైపు అంటు. అందువల్ల దేశం అంతటిని వదిలేసుకోవాలా? ప్రాణాన్ని వదిలేసుకోవాలంటే ప్రాణాన్ని వదిలేసుకునే ప్రాణ త్యాగం చేస్తుంది. కాబట్టి ప్రాణ త్యాగానికి సింబల్ ఈ కావ్య వస్తువు. అందుకే ఇవాల్టి వరకు కూడా ఇది చిరంజీవిగా ఉంది. లకుమ ప్రాణ త్యాగాన్ని ఇవాటికి కూడా కొనియాడాడు. సినర్ లాంటి ఒక సమర్థనీయమైనటువంటి కవి అని మనం చెప్పినట్లయితే దీన్ని జాగ్రత్తగా రాస్తే ఎన్ని మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. తర్వాత చూడండి, కవి స్వేచ్ఛా ప్రియత్వాన్ని, ప్రకృతి తాదాత్మ్యాన్ని. ఇక్కడ మనకి నవ్వెపోదురుగా కనాకేటి సిక్కు పక్షనయ్యెదరు వృక్షనయ్యెదరు చిన్ని వృక్షనయ్యెదరు. వృక్షం అంటే ఏమిటి? నక్షత్రం. కవి స్వేచ్ఛ కావాలి. ఎలాంటి స్వేచ్ఛ కావాలి? పక్షి లాంటి స్వేచ్ఛ కావాలి. ఏమి? నక్షత్రం అంతా ఎత్తుకి ఎదగాలి. దీంట్లో ప్రకృతిలో కలిసిపోవాలి. అంటే అలరు పడంతి చెక్కిలి పెట్టి విరిచేటి పులరింప సరసుబాడి ఆ మరే మరియొక్కనర తోడ మంతనం బాడి వేరొక్క సుమకాంత వ్రీడ పోగొట్టి. వ్రీడ అంటే సిగ్గు. ఒక్కొక్క దాంట్లో ఏమి పోగొట్టింది, దాని ద్వారా ఎలాంటి స్వేచ్ఛని పొందాడు, అలా రాస్తే దీంట్లో 8 మార్కుల వరకు సంపాదించే ఛాన్స్. కాబట్టి టోటల్ గా ఒక 10 మార్కులు పోతుంది. తర్వాత అన్ని కూడా 8 మార్కులు వచ్చాయి. 8 × 4 32. 8 2 16 32 మార్కులు పొందడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 40 మార్కులకి ఒకటి పోతే కనుక అది కూడా మీకు యాడ్ అయితే కనుక +5 మార్క్స్ వరకు అంటే 37 వరకు ఛాన్స్ ఉంది. నిజానికి ఇది చాలా ఈజీగా ఇవ్వాల్సినటువంటిది చాలా టఫ్ చేసి పడేసాడు. అందరికి ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి దీన్ని టఫ్ చేయడం అనేది గమనించదగినటువంటి అంశం. అందువల్ల ఈరోజు ఈ పేపర్లో వ్యాఖ్యానం చూసినట్లయితే పార్ట్ 'బి' వ్యాఖ్యానం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. జాగ్రత్తగా రాస్తే ఇది కూడా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. తర్వాతది భారతీయ చక్రవర్తులు ధర్మనిష్ఠతలు మాధవ వర్మ కవితా ఖండిక ద్వారా భారతీయ ధర్మనిష్ట చక్రవర్తులు ఎవరు? షట్చక్రవర్తుల కథ. సగరుడు, మాంధాత, ఇలాంటి వారి సరసన చేరడానికి మాధవ వర్మ టూ మాధవ వర్మ టూ అనేవాడు మనకి ఆ, ఈ కవితా ఖండిక మొత్తానికి చూసినట్లయితే మాధవ వర్మలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఖండికల్లో చెప్పుకున్నాం. మనకి ఒక 6 కవితా ఖండికల్లో మాధవ వర్మ ఒకడు ఉన్నాడు. ఏమండి? అతనిని ఆవిష్కరించే తీరు అంటే నిక్కచ్చి నిష్కర్షగా పాలన చేయడం, తమ భేదం లేకపోవడం, ధర్మం పట్ల ధర్మాసక్తి ఉండటం,
ఈ నేపథ్యంలో రాయాల్సిన పరిస్థితి. అంటే ఒక రాజుగారి మాధవవర్మ కొడుకు రథంతో వెళ్ళినప్పుడు ఆ కథని కూడా మీరు రాసి ధర్మము ధర్మమే, సగరుడు తన పూర్వీకుల కోసం పైనుంచి గంగను తీసుకురావడానికి అనేక రకాల ఇబ్బంది పడ్డాడు. అట్లాగే మాంధాత, వీళ్ళందరూ కూడా అనేక రకాల కష్టాలని పడ్డారు. తన కొడుకుకి సైతం వాళ్ళకంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి మాధవవర్మ తన కొడుకు చేసినటువంటి మరణానికి మరణమే శిక్ష అని తన కొడుకుని ఉరిశిక్ష వేసినటువంటి వాడుగా కీర్తి పొందాడు. అక్కడ చనిపోయాడా లేదా పక్కన పెడితే విజయవాటిక అదంతా కూడా కనక వర్షము కురిసే అంటాడు. కనక వర్షము కురిసింది కాబట్టి కనకదుర్గ అయింది ఆవిడ అమ్మవారు అని చెప్పేసి తీసుకురావడం. ఇలా జాగ్రత్తగా కింద రాస్తే దీనికి 12 నుంచి 15 వరకు ఛాన్స్ ఉందండి మీరు రాయగలిగితే. క్లిసిజం, క్లాసిజం అనమాట యాక్చువల్ గా పాటు జాతీయ దురహంకారం కూడా అభ్యుద నిరోధకమే. అంటే క్లాసికల్ స్టడీ, పాత చింతకాయ పచ్చడి, పాత సాహిత్యాన్ని పట్టుకొని కూర్చోవడం కాదు, ప్రగతి సాహిత్యాన్ని నిరోధించకుండా ఉండగలిగేది. అంటే మూఢనమ్మకాలు అట్లాంటివి కానీ, లేదా పెట్టుబడిదారీతనంతో ఊహల్లో ఉండిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇది అభ్యుదయ నిరోధకం, ప్రగతికి నిరోధకంగా ఉంటుంది అని శ్రీశ్రీ చెప్పినటువంటి మాటల్లో ఔచిత్య అనౌచిత్యాలు. ఔచిత్యం అంటే ఏమిటి? ఔచిత్యం అంటే ఉచిత భావం, ఉచితస్య భావ ఔచిత్యం. ఏది ఈ కాలానికి సూట్ అవుతుంది. అనౌచిత్యం ఎందుకు సూట్ అవ్వదు. దాంట్లో ఉన్న భావాలు ఏమిటి అంటే కొన్నిటిని మనం ఈ నేటి కాలానికి అన్వయించుకోవచ్చు, కొన్నిటిని అన్వయించుకోలేం. ఇప్పుడు యజ్ఞోపవీతం అనేది భారతీయుల బ్రాహ్మణ క్షత్రియ వయస్సులో యజ్ఞోపవీతరణ అనేది ఉంది. యజ్ఞోపవీత అనే వైప్లవ్య గీత అనేది అలాంటి వాటిని ఇప్పుడు కూడా నిరోధించలేము. కానీ ఈయన వాడిన ప్రతీకలన్నీ కూడా ఇందులో తీసుకురావచ్చు. ప్రతీకల్లో ఆయన చెప్పినటువంటి మోడర్నిటీ ఇందులో కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కూడా జాగ్రత్తగా రాయాలని, ఇది కూడా కొంచెం స్కోర్ తక్కువ వచ్చేటువంటి వ్యవహారం ఇది కూడా. కర్పూర వసంతరాయల ద్వారా సినారే వర్ణాలంకార శిల్ప చాతుర్యాన్ని, అలంకారాలు అనేవి చాలా ముఖ్యమండి. ఇందులో అలంకారాలు మేము ప్రశ్నలు చెప్పుకున్నాం, వీళ్ళకి స్టూడెంట్స్ చాలా వరకు దీన్ని రాస్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా రాయాలి. 10 మార్కులకి 5 నుంచి 7 మార్కులు పడే ఛాన్స్. అంటే మనం యావరేజ్ గా 24+5 29 వరకు మాత్రమే ఈ గ్రూప్ తీసుకుంటే మీకు వచ్చినటువంటి స్కోర్. ఇది కొంచెం జాగ్రత్తగా రాస్తే గానీ మంచి మార్కులు రావు. ఇది కొంచెం టఫ్ గా ఉన్నటువంటి ఏరియా, జాగ్రత్తగా రాస్తే పడే ఛాన్స్ అయితే ఉంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. జాషువా ప్రతీకాత్మకత. ప్రతీక అంటే ఏమిటి? సింబల్. గెబ్బలం దేనికి ప్రతీక అంటే దళిత దళిత వ్యక్తికి ప్రతీక. దళిత వ్యక్తి అన్నప్పుడు ఇదేని కూడా మళ్ళీ పక్షిణి అంటాడు. పక్షిణిలో మళ్ళీ స్త్రీవాద ధోరణి ఉంటుంది. దళిత స్త్రీవాద ధోరణి ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఈ గబ్బలం ద్వారా ఒక రూట్ మ్యాప్ ను తీసుకుని శివుడికి నివేదించే నేపథ్యంలో జాషువా వివిధ రకాల చారిత్రక అంశాలు, దళితుడికి పడినటువంటి వేదనల్ని ప్రతిమల పెళ్లి చేయడం, ఇందులో పద్యాల్ని కోట్ చేయాలి. పద్యాల్ని కోట్ చేయాలి. చేస్తే ఇందులోంచి 15 నుంచి 18 మార్కులు స్కోర్ చేసేటువంటి విధానం. పద్యాలను కోట్ చేస్తే మంచి మార్కులు పడతాయి. శారద లేఖల ద్వారా నాటి స్త్రీల గతిగతులు, వాళ్ళ మనోభావాల్ని విపులీకరించండి. మనోభావాల్ని విపులీకరించండి. స్త్రీల స్థితిగతులు ఏమిటి అంటే వాళ్ళు ఎలాంటి, ప్రధానంగా బాల్య వివాహాలు లేదా చదువు, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిని మీరు తీసుకురాగలిగితే ఇది కొంచెం టఫ్ ఏరియా, కాకపోతే కొంచెం తక్కువ మార్కులు పడే ఛాన్స్ ఉంటుంది. ఇవి ఏను సతంబు నాకు గడం ఇష్టంబులు. చూడండి డైరెక్ట్ గా ఒక ప్రశ్నని ఇచ్చి పద్యాన్ని ఇచ్చి రాజరాజుడి అభిష్టాలు ఏమిటట అవి? సంతత, అధ్యయనం, ఇలా 5 రకాల అంశాలు ఉంటాయి. ఈ ఐదింటిని మీరు రాస్తే ఇందులో 10కి 10 మార్కులు పడే ఛాన్స్ ఉంది. టోటల్ గా ఇది 15, 15, 10 40 మార్కుల వరకు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏరియాను కనుక మనం ఎంపిక చేసుకుంటే మంచి మార్కులు పడడానికి ఛాన్స్ ఉంది. అల్పజీవ నవల్లో చైతన్య స్రవంతి, ఫ్లోగా వెళ్ళేటువంటిది. కాన్షియస్ లో ఉంటాడా అంటే కాన్షియస్ లోనే ఉంటాడు. ఇది ఒక రకమైనటువంటి ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది అప్పటికి నూతన స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాడు.
దీని ద్వారా సుబ్బయ్య సంబంధించినటువంటి సుబ్బయ్య అరుగు మీద కూర్చున్నప్పుడు లీడర్ లాగా పిల్లల్ని వెళ్ళటం, ఎర్రచీర ఆవిడ ఒక మిలిటరీ ఆయన వెళ్ళిపోయాడు, ఇలాంటివన్నీ కూడా ఒక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ కి సంబంధించి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా రాసి దీంట్లో కూడా 12 నుంచి 15 మార్కులు స్కోర్ చేయడానికి ఉంది. తర్వాత ఆధునిక కథా సమున్నత గోపురానికి గురజాడ కథానికలు మూల స్తంభాలు. ఇందులో ప్రధానంగా సంస్కర్త హృదయం, సంఘ సంస్కర్తగా మారినటువంటి మెటిల్డా, మెటిల్డాలో మత నేపథ్యం, ఇలా ఒక్కొక్క కథ దాంట్లో ఉన్నటువంటి విషయాలు, దిద్దుబాటు కథలో ఎలా దిద్దుబాటు చేసుకుంది ఆ తన భర్తని, మెటిల్డా ముసలిమౌడుతో ఏ రకంగా ఉంది, సంస్కర్త హృదయంలో ఆ ఆ సరళ ఏ రకంగా సంస్కారాలు చేయాలి, ఆమెను మార్చాలనే ఉద్దేశంతో అక్కడ రంగనాథ అయ్యర్ ఎట్లాంటివి ఇందువల్ల ఇందులో ఉన్న కథానికలు అన్నిటినీ కూడా కోట్ చేసి రాయడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా 12 నుంచి 15 మార్కులు పడే ఛాన్స్. ఎన్జిఓ నాటక కళ, నాటక శిల్పకళా కౌశల్యము, సంభాషణ చాతుర్యాన్ని ఎన్జిఓ నాటకం ద్వారా, ఇది కొంచెం అప్లికేషన్ టైప్ అంటే జాగ్రత్తగా రాస్తే 5 నుంచి 7 మార్కులు పడే అవకాశం ఉంది. అంటే 12 24 ప్లస్ 5 29 వరకు ఛాన్స్ ఉందండి ఇందులో. అంటే నాటకాన్ని ప్రదర్శన యోగ్యంగా రాయడం. ఎక్కువ పాత్రలు ఉంటే ప్రదర్శన యోగ్యంగా కాదు, ఎక్కువ సంఘటనలు ఉన్న ఇబ్బంది అవుతుంది. సంభాషణ మనకి గోపి సంభాషణలో కానీ, లేదా సీత సంభాషణలో కానీ, ఇవన్నీ అందులో సంభాషణ విలక్షణంగా ఉంటుంది. ఇలా మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 5 ఒక్కొక్క క్వశ్చన్ లో చూద్దామండి. ఆ, ఇందులో మనకి క్వశ్చన్ నెంబర్ 5 లో మొత్తం అన్ని 50 మార్కులకు గాను ఫస్ట్ క్వశ్చన్ పోయే అవకాశం ఉంది. ఆ నేపథ్యం దాన్ని వదిలేసుకుంటే కనుక 8, 8, 3, 8, 24, 32 మార్కులు పడే అవకాశం ఉంది. అంటే క్వశ్చన్ నెంబర్ 5 లో 32 మార్కులు పడే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 6 కనుక ఎంపిక చేసుకుంటే, చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 కనుక ఎంపిక చేసుకుంటే అందులో 29 మార్కులు పడే అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 7 కనుక మనం ఎంపిక చేసుకుంటే 40 మార్కులు పడే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 8 కనుక ఎంపిక చేసుకుంటే 29 మార్కులు పడే ఛాన్స్. కాబట్టి ఇందులో 7th క్వశ్చన్ మాత్రమే ఎంపిక చేసుకోవాలి. మిగతాది బా క్వశ్చన్ పేపర్ 2 పార్ట్ ఏలో కనుక మనం ఎక్కువ తీసుకుంటే కనుక 40 ప్లస్ 32 72 మార్కులు పొందే అవకాశం ఉంది. 100 మార్కులకి 72 కనుక ఇందులో వస్తే, అందులో 150 వస్తే, 150కి 120 వరకు వచ్చాయి అనుకోండి. 120 ప్లస్ 72 192 అవుట్ ఆఫ్ 250. టోటల్ గా చూస్తే మనకి పేపర్ 2 ఈసారి దెబ్బేసాడు. పేపర్ 2లోని ఆ, వ్యాఖ్యానాలు కొంచెం జాగ్రత్తగా రాయాల్సి ఉంది. అట్లాగే ప్రశ్నలు కూడా జాగ్రత్తగా రాయాలి. టోటల్ గా మనం చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 రెండు చూసుకుంటే 100 నుంచి 120, ఇది 100 నుంచి 120, టోటల్ గా ఒక్కొక్క సెక్షన్ 100 మార్కులు పడే ఛాన్స్. అంటే 300 నుంచి 350 మార్కులు స్కోర్ చేయడానికి అవుట్ ఆఫ్ 500కి ఈ క్వశ్చన్ ఎవరైతే బాగా రాయగలుగుతారో, ఎక్కువగా అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మెథడాలజీ కనుక ఎవరైతే ఆ వ్యూలో చదువుకుంటే 300 350 మార్కుల వరకు సింపుల్ గా సాధించడానికి అవకాశం ఉంది. ఇది మొత్తం పేపర్ 1, పేపర్ 2 సంబంధించి 350 మార్కులు అయితే మా విద్యార్థులకు రావాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బాగా రాశారు, దానికి తగినటువంటి కృషి, అట్లాగే ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వాటిని కరెక్షన్ చేసుకునే విధానంలో కానీ, విభిన్న రకాల అంశాలు చూసినట్లయితే బాగానే రాశారు. మీరు ఎస్విఎన్ ఐఎస్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఎస్విఎన్ ఐఎస్ అకాడమీలో జాయిన్ అవ్వండి. మరిన్ని అంశాలని
కూలంకషంగా అధ్యయనం చేయడానికి మీకు ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ లో ఆప్షనల్ పేపర్ లో మంచి మార్కులు సాధించడానికి మా వంతు కృషి మీకు ఖచ్చితంగా అందిస్తాం. ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే ఆశాభంగం. మంచి తరుణం మించిన రాదు. శుభం శుభం.